శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపూర్ భవాని తుయిద్దయ. మిథున రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, శుభయోగం అశుభయోగం మరి భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో మన జానకి గారిని అడిగి చూద్దామండి. జానకి గారు చూడు, మిథున రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది, పక్షం రోజుల వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో చూడు. కానీ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ వచ్చిందండి, గోపాలకృష్ణుడు వచ్చిండు, గోవల గోపన్న వచ్చిండు, శ్రీకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలా, సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండు వారి జాతకంలా. అలాగే మాత్రం లక్ష్మీదేవత, సరస్వతి దేవత, విఘ్నేశ్వరుడు వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం 85% చాలా శుభయోగం ఉన్నదండి మిథున రాశి వారి జాతకంలో. ఖచ్చితంగా వారి ఇంట్లో మాత్రం శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. సత్యనారాయణ స్వామి వచ్చినంటే గృహం కట్టడం కానీ, గృహం కొనటం కానీ, స్థలం తీసుకోవడం కానీ, లేదా పాత గృహాన్ని రిపేర్ చేయటం కానీ ఖచ్చితంగా అలాంటి సంఘటనలు జరుగుతాయండి. లేదా వివాహం చేయటం కానీ, లేదా కొత్త షాప్ ఓపెన్ చేయటం కానీ, కొనటం కానీ ఖచ్చితంగా కలిసి వస్తాయండి. శుభమైతే అవుతుంది వారి ఇంట్లో. సత్యనారాయణ స్వామి ఫలయోగం అంతవరకు ఉంటుందండి, చాలా వరకు అద్భుతమైన ఫలయోగం ఉంటుంది. అని వీలైతే మిథున రాశి వారు మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా మంచిదండి. కానీ మాత్రం మీకు శక్తి సరిపోతే మాత్రం సొంతంగా చేయొచ్చండి సత్యనారాయణ స్వామి వ్రతం. శక్తి సరిపోకపోతే మాత్రం సామూహిక వ్రతం చేయొచ్చండి. సామూహిక అంటే ఒక గుడిలా 116 మంది కానీ, 51 మంది కానీ మందితో కానీ, చాలా జంటలు 101 జంటలు కానీ, 116 జంటలు కానీ, 51 జంటలతో కలిసి పూజ చేస్తారండి. అలా చేస్తే కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ శక్తి లేకుంటే చేయొచ్చండి, శక్తి ఉండి మాత్రం అలా చేయకూడదు. శక్తి ఉంటే సొంతంగా చేయొచ్చు. వారికి శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ధనధాన్యాభివృద్ధి ఉంటుంది, సత్సంతాన ప్రాప్తిరస్తూ ఉంటుంది. సంతానం కూడా మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది, విద్యలా ఉద్యోగంలా. అష్టమి ఆదివారం, అలాగే అమావాస ఆదివారం, పౌర్ణమి సోమవారం ఇలాంటి టైంలో పూజలు చేయొచ్చు. కానీ దూర ప్రయాణాలు చేయకూడదండి. ఒక 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 30-50 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు, కానీ 100కు మించి వెళ్ళవద్దు. అది దూర ప్రయాణం అంటారు. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది. రాహుకేతుల కలయిక ఉన్నది, అలాగే గురుబలం ఉన్నది, శుక్రబలం కూడా ఉంది. కాబట్టి వీరు కాలు పెట్టిన కాడ మాత్రం విజయలక్ష్మి వరిస్తుంది. కాకపోతే మాత్రం అడగడుగున వీరికి మాత్రం నిందలు తప్పవండి. వైద్యానికి సంబంధించిన విద్యార్థులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం వైద్యులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం ఆరోగ్య రంగంలో ఉద్యోగం చేసేవారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ జూనియర్ డాక్టర్లకు కూడా మాత్రం చాలా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మాత్రం కాంట్రాక్ట్ రంగంలో పనిచేసే వారి ఉద్యోగస్తులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేవారికి, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మటం కొనటం చేసేవారికి చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మిథున రాశి వారి జాతకంలో వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. వాహన విషయం కొనటం, అమ్మటం, తీసుకోవడం చాలా మంచిది. కానీ ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనంలో ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం రాజకీయ విషయంలో మాత్రం ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఖర్చు అయిన అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. పార్టీ పరంగా పట్టు సాధించే అవకాశం ఉంది. వారు నమ్ముకున్న వారికి మాత్రం వలన లాభమయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం మరి పార్టీ పెద్దలతో ఏదైనా మాత్రం ఒక పదవి కానీ, సీటు కానీ కోరుకునే వారికి ఖచ్చితమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. వీరికి పోటీదారులు తయారైనా ఏం పర్వాలేదు. అలాగే వివాహం గురించి, శుభకార్యం గురించి ఆలోచించే వారికి మాత్రం ఖచ్చితమైన ఫలితం ఉంటుందండి. అలాగే శుభకార్యం చేయాలనుకునే వారు కూడా మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఎందుకు అవుతుందని అనుకోవచ్చు అండి. కానీ ధనకారకుడు గురుడు రాహుకేతులతో కలిసి ఉన్నాడు కాబట్టి ఖర్చు అవుతాయండి. అవి ఖర్చు అయినా కానీ మంచిదే, కానీ చెడు కాదు. వారికి మంచి జరిగే సూచనలు ఉన్నాయి. ఎంత ధనం ఖర్చు అయినా కూడా 1 లక్ష రూపాయల ఖర్చు అయినా 10 లక్షలు కలిగే అవకాశం ఉంటుంది. 10 రూపాయల ఖర్చు అయినా 20 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం మీ జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మిథున రాశి వారి జాతకంలో మృగశిర నక్షత్రం వారికి, ఆరుద్ర నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉంది. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి శివుడు కాబట్టి అండి, ఆరుద్ర నక్షత్రానికి ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడు కాబట్టి
వారి జాతకంలో మాత్రం శివాలయం దర్శనం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం చాలా మంచిది. ఏమైనా దోషాలు చిక్కులుంటే వెళ్ళిపోతాయండి. అలాగే మాత్రం వీరు కందులు దానం చేయటం మంచిది. 9 మంగళవారాలు కందులు దానం చేయాలండి. వస్త్రదానం కూడా చేయాలి. కానీ ఇంకోటి వీరి జాతకంలో నిందలు చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతకంలో ప్రేమ విషయంలో దెబ్బతిన్నవారు ఖచ్చితంగా వారి మనసు గాయం అనేది మారిపోయే అవకాశం ఉందండి. గాయం మానిపోతుంది, వారు మనసు కూడా మారిపోతుంది. స్వచ్ఛమైన ఆలోచనలు నడుస్తారు, అనుకున్న పని సాధిస్తారండి. ముఖ్యంగా వీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం శివాలయ దర్శనం చేయటం, సత్యనారాయణ స్వామి పూజ చేయటం, చాలా వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు అమోఘమైన ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.